నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. గత 10-12 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా భారీగా వరద నీరు అయితే వచ్చి మన రాజమండ్రి అలాగే ధవళేశ్వరం బ్యారేజీల్లో చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ధవళేశ్వరంలో అయితే రెండో ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతుంది. ధవళేశ్వరంలో వచ్చేసి మనకి భారీగా వరద నీరు అయితే వచ్చింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే మన ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 15,78,996 క్యూసెక్కుల నీళ్ళనైతే ఈరోజు విడుదల చేశారు. ఈరోజు సాయంత్రానికి ఈ వరద ప్రభావం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ వరద గౌజ్ లెవెల్ వచ్చేసి మనకి 15.60 ఫీట్లుగా ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర అయితే నమోదైంది. రాజమండ్రిలో అయితే చుట్టూరు ఉన్న ఈ పెద్ద పెద్ద ఘాట్లు అయితే మొత్తం అన్నీ కూడా ప్రజలు ఎవరు కూడా అటువైపుగా వెళ్లకుండా చాలా కట్టుదిట్టం చేశారు ప్రభుత్వ అధికారులు. ప్రజలు ఎవరు కూడా గోదావరిలోకి దిగి గోదావరి స్నానాలు చేయకుండా ఎంతో అప్రమత్తంగా ప్రభుత్వ అధికారులు అయితే ఇక్కడ ఉన్నారు. అంతేకాకుండా ఈ గోదావరి లెవెల్ చూసుకుంటే మనకు రాజమండ్రి వచ్చేటప్పటికి 55.50 అడుగుల కింద ఇక్కడైతే నమోదైన పరిస్థితి. చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ గోదావరిని చూడడానికి ఎంతోమంది ఆ బార్గేట్ల ముందే వేచి చూస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంకా ప్రధానంగా చూసుకున్నట్టయితే లంక గ్రామాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న లంక గ్రామాల అన్నిటిలోని కూడా ఎవరైతే గంగపుత్రులు ఉన్నారో వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి అయితే గత వారం రోజుల ముందే మనం చూసాం. వాళ్ళందరూ కూడా ఇంకా పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. ఎందుకంటే వరద నీరు తగ్గుముఖం పట్టకపోవడంతో వాళ్ళని ఇంకా వాళ్ళ స్వస్థలాలు చేర్చడానికి ప్రభుత్వం అయితే కొంచెం ఆలోచిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నదని చెప్పుకోవచ్చు. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే పలు చోట్ల కరెంటు నిలిపివేసిన సందర్భాలు అయితే కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. భద్రాచలంలో అంటే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు తగ్గడంతో అక్కడ 1వ ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతూ ఉంది. భద్రాచలం నుంచి ఏదైతే వరద నీరు పయనిస్తూ ఇటు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వస్తుందో ఇక్కడ ధవళేశ్వరంలో 2వ ప్రమాద హెచ్చరిక నుంచి 1వ ప్రమాద హెచ్చరికకి చేరుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భావిస్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.